బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి షణ్ముగం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం ఆధ్వర్యంలో ఈ రోజు తిరుపతి యూత్ హాస్టల్ సమావేశ మందిరం నందు ముఖ్య నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా నుండి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి పద్మజ యాదవ్, జాతీయ కార్యదర్శి లలితారాం, జాతీయ ఉపాధ్యక్షులు దసరాచారి, జాతీయ మహిళా కార్యదర్శి సుగుణవతి యాదవ్, జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఈశ్వర్ ప్రకాష్, రాష్ట్ర మహిళా కార్యదర్శి వనజ, జాతీయ మహిళా కార్యదర్శి మల్లిక, విద్యార్థి విభాగం నాయకులు నాగేశ్వరరావు, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రామ్మూర్తి, పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షుడు రమేష్ బాబు, కడప జిల్లా అధ్యక్షుడు భాస్కర్, మహిళా అధ్యక్షులు ఈశ్వరమ్మ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం, మీ కత్తులకు నెత్తులను వంచదు. అందరికీ నమస్కారం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం చిత్తూరు, కడప, నెల్లూరు ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు తిరుపతి యూత్ హాస్టల్ సమావేశం నిర్వహించడం జరిగింది. 3 జిల్లాల నుండి కూడా బీసీ ముఖ్య ప్రతినిధులు, వివిధ కుల సంఘాలు, వివిధ మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉదయం నుండి కూడా కొన్ని విషయాలపైన చర్చలు జరిపి తీర్మానాలు చేశాం. ముఖ్యంగా ఏమంటే ఈ నెల 19వ తేదీ తిరుపతిలో బీసీల ఆత్మీయ సభ ఏర్పాటు చేసే విషయం అందరికీ తెలుసు. ఆ సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేశాం. ఎందుకంటే మొన్న జరిగిన ఉభయ పార్లమెంట్ సభ్యులు ఆలోచన విధానంతో ఆ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ అత్యవసర సమావేశం ఉన్న కారణంగా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు కానీ, బీసీ పార్లమెంట్ సభ్యులు కానీ, బీసీ మంత్రులందరూ కూడా ఢిల్లీలో ఉండాల్సి వచ్చిన కారణంగా తాత్కాలికంగా వాయిదా వేశాం. భవిష్యత్తులో ఆ కార్యక్రమం ఇప్పుడు ఏ విధంగా జరపాలి, ఏ తేదీలు జరపాలనే విషయంపైన ఈరోజు చర్చించడం జరిగింది. 19వ తేదీని కూడా పత్రికా ముఖం ప్రకటించాలని కూడా ఇంకా కొంతమంది ముఖ్య నాయకులతో సంప్రదించి, మంత్రులతో, పార్లమెంట్ సభ్యులు, మా జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య గారితో కూడా సంప్రదించి తేదీని ప్రకటిస్తామని కూడా పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీసీల యొక్క అపరిష్కృత సమస్యలు, ముఖ్యంగా ఈ దేశ జనాభాలో 60% ఉన్నట్టు బీసీ వర్గాలు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బీసీ వర్గాలు ఉన్న సందర్భంలో మేము స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా జనాభా లెక్కలు, బీసీ జనాభా లెక్కలు తీయాలని ఎన్నో పర్యాలు మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే 2 నెలల ముందు కేంద్ర మంత్రివర్గం క్యాబినెట్ భారతదేశం మొత్తం కూడా జనాభా లెక్కలు తీయాలని నిర్ణయించడాన్ని మేమందరం స్వాగతించాం. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం ఈసారి తీసే జనాభా లెక్కల విషయంలో కూడా బీసీ వర్గాల లెక్కలు తీయకపోవడం అనేది దీన్ని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే భారతదేశానికి ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉంది కూడా ఈ సమయంలో బీసీ వర్గాల లెక్కలు తేల్చకపోతే ఈ దేశంలో జంతువులకు లెక్కలు ఉన్నాయి, కుక్కలకు ఉన్నాయి, నక్కలకు ఉన్నాయి, పులులకు ఉన్నాయి, సింహాలకు లెక్కలు ఉన్నాయి. ఈరోజు దళిత వర్గాలు, ఎస్సీ ఎస్టీలకు లెక్కలు ఉన్నాయి, మైనారిటీ వర్గాల లెక్కలు ఉన్నాయి. మరి 60% బీసీ వర్గాల లెక్కలు ఎందుకు తేల్చలేకపోతుంది కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం బీసీ వర్గాల యొక్క జనాభా లెక్కలు తేలిపోతే ఈ రాజకీయ పార్టీల పునాదులు కదిలిపోతున్నది. ఒక రాజకీయ కుట్రతో బీసీ వర్గాల లెక్కలు తీయకపోవడం అనేది దీన్ని మేము తీవ్రంగా గర్హిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇంకా బీసీ వర్గాలు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. ఏ విధంగా అయితే దళిత వర్గాలు రాజ్యాంగపరంగా రక్షణ ఉంది, రాజకీయ పరంగా వాళ్ళకి రక్షణ ఉంది, మరి బీసీ వర్గాలకు 60% బీసీ వర్గాలకు కనీసం చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని మేము ఎప్పటిలో కోరుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్టు ఉండడం అనేది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు
మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీసీ సంక్షేమ సంఘం వ్యతిరేకం కాదు, బీసీ నాయకులకు మేము వ్యతిరేకం కాదు. మహిళా రిజర్వేషన్ బిల్లు మేము స్వాగతిస్తున్నాం. అయితే ఈ దేశ జనాభాలో 50% 50% ఉన్నట్టు మహిళలు, అందులో కూడా 60% ఉన్న బీసీ మహిళల యొక్క సబ్ కోటా ఏదైనా మొత్తం మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు ముందుకు పోవాలనుకుంటే మొట్టమొదటి మా బీసీ మహిళల యొక్క సబ్ కోటా తేల్చాలని కూడా ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి మేము ఒకసారి ప్రశ్నిస్తున్నాం. తేల్చకపోతే మీ రాజకీయ పునాదులు కదిలిస్తామని కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున ఈ పార్టీలకు మేము హెచ్చరిక చేస్తున్నాం. బీసీలకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏమంటున్నాం, అన్ని రాజకీయ పార్టీల్లో ఈరోజు కేంద్రంలో ఎన్ని ప్రభుత్వాలు మాట్లాడారు, అన్ని వర్గాలకు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. మరి 60% బీసీ వర్గాలకు ఎందుకు మంత్రిత్వ శాఖ లేదని మేము ప్రశ్నిస్తున్నాం. మంత్రిత్వ శాఖనేమంటున్నాం. అందుకే ఈ తిరుపతిలో మహానగరంలో ఒక బీసీ సదస్సును ఏర్పాటు చేసి ఆ సదస్సుకు కేవలం బీసీ మంత్రులని, బీసీ పార్లమెంట్ సభ్యుల్ని, బీసీ శాసనసభ్యుల్ని, బీసీ శాసనమండలి సభ్యుల్ని వీళ్ళందరూ కూడా పిలిచి బీసీల హక్కుల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటం చేసిన పరిస్థితి ఆసన్నమైందని వీళ్ళకందరికీ విజ్ఞప్తి చేయడానికే ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో తిరుపతిలో తొందరలోనే ఒక పెద్ద ఎత్తున బీసీ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. అదే కాకుండా ఈ రాజకీయ పార్టీల్లో కూడా ముఖ్యంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రంలో ప్రధాన భాగస్వామిగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మీరు బీసీల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవడానికి మీరు పెద్దన పాత్ర పోషించాలని కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు తీసుకున్న నిర్ణయం కూడా మేమందరం కూడా ఒకటి తీసుకుంటాం. గ్రామ స్థాయి నుండి బీసీలని నిర్మాణాత్మక కార్యక్రమం చేస్తాం. మొత్తం కూడా అన్ని కులాలని, అన్ని వర్గాలని, మేధావుల్ని, బీసీ మహిళల్ని, బీసీ యువకుల్ని, బీసీ విద్యార్థులందరూ కూడగట్టబోతున్నాం. ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకోబోతున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇప్పుడు జరుగుతున్న జనాభా లెక్కల్లో బీసీ జనాభా లెక్కలు తేల్చి మా జనాభా ఎంత, మాకు రావాల్సిన వాటా ఎంత, ఇది తేల్చేంత వరకు కూడా రాజీ లేని పోరాటం చేస్తాం కూడా పత్రికా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు తిరుపతిలోని భగవంతుడి సన్నిధిలో ఈరోజు బీసీ హాస్టల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏకమై ఇక్కడ జరుగుతున్నటువంటి షణ్ముగం గారి ఆధ్వర్యంలో ముఖ్య కార్యక్రమం ఏమంటే మన జరగవలసినటువంటి 19వ తేదీ మీటింగ్ ఎందుకు వాయిదా పడింది దాన్ని తెలియజేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీటింగ్ ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, ఎవరు సహాయ సహకారాలు ఉండాలి, ఎవరు ఏ విధంగా బాధ్యతలు అప్పగిస్తే ముందుకెళ్తాం అనే విధంగా ఆ కోణంలో ఈరోజు తిరుపతిలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రాబోయే మీటింగ్ కోసం ఎండలు అధికంగా ఉండడం వల్ల ఎండలు తగ్గిన తర్వాత బీసీకి సంబంధించినటువంటి బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్సీని తీసుకొచ్చి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన పోరాడడానికి మేమెంత మాకెంత అనే నినాదంతో అందరూ కూడా ఏకమై ఇప్పుడు అందరూ కూడా బీసీ కులాలందరూ కూడా రాజకీయంగా, ఆర్థికంగానే కాకుండా విద్యాపరంగా, ఆర్థిక పరంగా అన్ని విధాలుగా ఎదిగారు. కాబట్టి అందరూ కూడా ఇంతకుముందు సముచిత స్థానం రామారావు గారు కల్పించినటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లే కాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే స్థాయి కూడా అందరూ కూడా ఎదిగారని వాళ్ళకి అందరికీ సముచిత స్థానం మేము ఎంతమంది ఉన్నాం, మాకు ఏ విధంగా రిజర్వేషన్ రావాలో దానిపైన పోరాటానికి అందరూ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నడుం బిగించి అందరికీ కంకణం కట్టినటువంటి మా షణ్ముగం గారి ఆధ్వర్యంలో అందరూ ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో బీసీలందరూ ఒకే తాటిపైకి వచ్చి ఒకే నినాదం, ఒకే ట్రైన్, ఒకే ప్లాట్ఫారం అనే విధంగా మేమందరూ ఒకే దారిలో ఉండి ఈ నినాదాలు మేమెంత మాకెంత దానిపైన కొట్లాడి ఈరోజు రాజ్యాంగ పరంగా, ఆర్థిక పరంగా మాకు రావాల్సినటువంటి హక్కులు కూడా పోరాడి సాధించి బీసీ కులాలందరికీ కూడా న్యాయం చేసేదానికి మేమందరూ కూడా కంకణం కట్టుకున్నాం. ఇవన్నీ కూడా జరుగుతాయని ఖచ్చితంగా పోరాటం చేస్తే ఓడిపోయేదేం లేదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ 3 జిల్లాల వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది తెలియజేసేదానికి ఈ కార్యక్రమం తిరుపతిలో ఎప్పుడు ఏమి అనే విధంగా తొందరలోనే తెలియజేస్తామని అందరికీ తెలియజేస్తాం. నా పేరు సుగుణ చెర్కల. బీసీ బిల్లులు నిన్న పెట్టడానికి అసెంబ్లీలో అన్ని ఏర్పాట్లు జరిగినాయి, కానీ అది బీసీ బిల్లు అయితే పాస్ అవ్వలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి అన్ని రాజకీయాలు కూడా దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మరి ఎందుకు పాస్ అవ్వలేదు అనేది కూడా తెలియలేదు. 33% రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో
వాటి నుంచి 50%గా పెంచుతూ అవి సబ్కోటా కింద బీసీ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ వాటిని రాజ్యాంగ సవరణ చేయాలనేది కూడా ఈ ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తూ ఈ గౌరవప్రదమైనటువంటి ప్రభుత్వాలను కోరడం కూడా జరుగుతుంది.